ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీద చాలామంది ఇలా అవాకులు చెవాకులు పెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి నెల రోజులే అవుతుంది పరిపాలన చేయబట్టి. నెల రోజులకి ఏమన్నా జరుగుతుందా? నెల రోజుల్లో అన్నీ జరిగిపోతాయా? ఇలా పిల్ల పుట్టంగానే కుళ్ళ తయారు చేసినటువంటి నాయకులు ఉన్నారు. పిల్ల పుట్టంగానే కుళ్ళ తయారు చేసే నాయకులు ఉంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు, బీఆర్ఎస్ చేసినటువంటి నిధుల దుర్వినియోగం, బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు, బీఆర్ఎస్ చేసినటువంటి కోట్ల రూపాయల అవినీతి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి పైన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? నెల రోజులు కూడా కాలేదు బీఆర్ఎస్ను ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు అవాకులు చెవాకులు పేరుస్తున్నారు? ఇవన్నీ మీకు కనబడయా? ఇవన్నిటి మీద ప్రశ్నించలేరా? ఇలా సోషల్ మీడియాలో చెప్పుకోలేరా? ఎందుకు పేడ్ ఆర్టికల్ చేస్తున్నారు? ఇవాళ నిజంగా చెప్పండి. జర్నలిజం అంటే ఎవడికో అమ్ముడు పోయో, లేకపోతే ఎవడికో డబ్బులు ఇస్తానో, లేకపోతే ఎవడు బిస్కెట్లకో అమ్ముడు పోతే నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకున్నాను. నువ్వు బతుకున్న శవంతో సమానం. ఏదైతే నీ జర్నలిజంలో ఉన్నటువంటి విలువలకు లోబడి నీ ఉన్నటువంటి మసిబూసి మారడి చేసేది కాకుండా వాస్తవాలను వాస్తవాలుగా చెప్పండి, వాస్తవాలను వాస్తవాలుగా చూపించండి, వాస్తవాలను ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రాలకి నిజాలు చెప్పండి. నిజాలు చెప్పడంలో నిర్భయంగా, ధైర్యంగా చెప్పొచ్చు. ఇలా అబద్ధాలు చెప్పి ఎందుకు జనాన్ని మోసం చేస్తున్నారు? ఇవాళ నెల రోజులు కూడా కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా రోమర్స్ చేస్తున్నారు. నెల రోజులైన సమస్య పరిష్కరించబడతా పిల్ల పుట్టముగా కుళ్ళ తయారు చేసిన నాయకులు ఉన్నాక ఇలా 10 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా డబ్బులను వృధా చేసి కాళేశ్వరం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని కోట్ల రూపాయల అవినీతి జరిగినా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇలా ల్యాండ్ క్రూజర్లు, ప్రభుత్వం వస్తే ల్యాండ్ క్రూజర్లు ఈ ప్రజాస్వామ్యం తీసుకొని ఇలా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరువును తాకట్టు పెట్టినంటే ముఖ్యమంత్రి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, రిజర్వేషన్లు అని చెప్పినప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతారు? ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఇప్పటి వరకు కూడా ఖర్చు చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా ఆత్మగౌరవం కోసం ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇలా ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి బీఆర్ఎస్ మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు, మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పినటువంటి 100 రోజుల్లో ఆ గ్యారంటీలు అమలు చేయకపోతే ఇష్టానుసారంగా మాట్లాడి ప్రశ్నించండి. ప్రశ్నించే గొంతుకలకు తాళం వేసేటువంటి నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి బీఆర్ఎస్ మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి, లేనిపోని కేసులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పాల్చేసినటువంటి బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఇప్పటికైనా జర్నలిజం లాగానే ఉండాలి, లేకపోతే మన విలువలు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి నేపథ్యంలో తన మార్క్ విశ్లేషణ వేసుకుంటున్నారు. తన మార్క్ విశ్లేషణ వేసుకొని సమాజం పట్ల అనేకమైన విషయాల పట్ల ఆయనకు అవగాహన ఉంది. ఆయన కింది స్థాయి నుంచి, జెడ్పీటీసీ స్థాయి నుంచి మొదలుకుంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చినటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. ఎవరో సలహాలు ఇస్తానో, లేకపోతే ఇంకెవరైనా చెప్తానో, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి మసిపూసి మారడి సూట్ కేసులు ఇస్తానో ఆయన తెలుసుకునేంత పరిస్థితి లేడు. ఆయనకు మొత్తం తెలుసు, ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ప్రతి వ్యవస్థ గురించి తెలుసు, ప్రతి కులం గురించి తెలుసు, ప్రతి మతం గురించి తెలుసు, ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు, ప్రతి మండలంలో ప్రతి గల్లీలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనను విమర్శలు చేయడానికి మనకు వీలు లేదు. వీలుంటే ఆయన తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు. ఆయన తప్పు చేసినట్టయితే నిజంగా ఆయన తప్పులు చేసి నిజంగా బీఆర్ఎస్ కన్నా అద్మానంగా చేస్తే నిజంగా ప్రశ్నించవచ్చు. 6 గ్యారెంటీల విషయంలో ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి